ఇది పక్క ప్రణాళిక ప్రకారంగా ఈ కూటమి పార్టీ సంబంధించినటువంటి నాయకులు మా మండల పార్టీ అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాస్ బాబు మీద ఒక అక్కసుతో అక్రమ కేసులు బనాయిస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ కేసు కూడా వీరి మీద పెట్టడం కూడా జరిగింది. ఇది యాక్చువల్గా అయితే ఈ యొక్క కే జగన్నాథపురం గ్రామం అంతా కూడా భూమి అంతా కూడా గ్రామకంఠం భూమి తప్ప ఎక్కడ కూడా జిరైతు భూమి అనేది లేదు. జిరైతు భూమి పక్కన ఉన్నాయి తప్ప ఈ యొక్క ఏదైతే గృహాలు హౌస్కి సంబంధించినటువంటి నివాస గృహాలు ఉన్నాయో ఆ నివాస గృహాలు ఏరియా అంతా కూడా గ్రామకంఠం భూములే. ఈ గ్రామకంఠం భూమి అనేది 2005లో వీరికి ఒక రిజిస్ట్రేషన్ అవ్వటం కూడా జరిగిందండి. 2026 మొన్న జాన్యువరి నెలలో కూడా భూమి రిజిస్ట్రేషన్ అవ్వటం కూడా జరిగింది. అలాగనే కాకుండా ఎంఆర్ఓ గారు వీరికి స్వాధీన పత్రం కూడా ఇవ్వటం కూడా జరిగింది. ఇది మీకు రికార్డు ప్రకారంగా కూడా చూపిస్తాం. పంచాయతీ వారు పంచాయతీ తీర్మానం కూడా దీంట్లో షెడ్ నిర్మాణం చేసుకోవడానికి ఇచ్చారు. పంచాయతీ తీర్మానం చేసింది, ఎంఆర్ఓ సర్టిఫికేట్ చేశారు, డాక్యుమెంట్ ఉంది. ఇంత పక్క ఎవిడెన్స్ ఉన్నా సరే ఇంత అవుట్రేట్గా అధికారులు పోలీసులు రాజ్యాంగం అండి అంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుందండి. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందో ఇక్కడ సుమారుగా ఒక 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు తప్ప సర్పంచ్ ఎంపీటీసీలు ఇక్కడ ఏదో విధంగా ఈ మేడిశెట్టి శ్రీనివాసబాబు అన్న వాడిని ఏదో విధంగా అన్యాయంగా మనం దాంట్లో ఇరికించి ఇతను ఇబ్బందులు పాలు చేస్తే రాజకీయంగా సమాధి చేయొచ్చు. ఇక్కడ కూటమి పార్టీ అనేది ఈ జనసేన టీడీపీ వాళ్ళం మనం బీజేపీ వాళ్ళం దీంట్లో పెత్తనం ఆలోచన అని అన్నారు. అంతకు ముందు ఇది గుత్తుల బొబ్బులు గారని చాలా రాజకీయ చట్టంతో ఉన్నటువంటి వ్యక్తి, చాలా రాజకీయ కక్ష అండి. ఇది 100% ఏ విధమైనటువంటి నోటీసులు ఇవ్వలేదు. కానీ మొత్తం యావత్తు పార్టీ కార్యకర్తలందరూ నాయకులందరూ కూడా ఈ మండల పార్టీ అధ్యక్షుడు ఎంత ఉన్నారు. ఇది న్యాయం అన్యాయంగా మాత్రం ఈ అధికారులు వచ్చి ఈ రెవెన్యూ అధికారులు అలాగే పోలీసు అధికారులు డిపార్ట్మెంట్ అధికారులు చాలా అన్యాయం చేస్తున్నారు ఇక్కడ. దీన్ని మరి ప్రజలందరూ గమనించాలి, న్యాయం చేయమని కూడా కోరటం జరుగుతుంది. ఇంకా స్పష్టంగా చెప్పేది ఒకటే, ఈ భవనానికి సంబంధించి ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నాయో డాక్యుమెంట్స్ ఉన్నాయి, అదేవిధంగా పంచాయతీ తీర్మానానికి ఎంఆర్ఓ సర్టిఫికేట్ చేసిన సర్టిఫికేట్ కూడా ఉంది.